శ్రీరామనవమి కేవలం ఒక పండుగ కాదు, అధర్మంపై ధర్మం సాధించిన అఖండ విజయం. త్రేతాయుగంలో రావణాసురుడి అహంకారంతో లోకాలు అల్లాడిపోతున్నప్పుడు ఆ దుష్ట శిక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అయోధ్యలో దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కౌసల్యాదేవి గర్భాన చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరావుడిగా అవతరించారు. పరమాత్ముడు మానవ రూపంలో జన్మించిన ఆ పుణ్యతిథినాడే మిథిలానగరంలో జనక మహారాజు కొలువుదీరిన అజేయమైన శివధనుస్సును విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో రామయ్య తన లీలామాత్రమైన బలంతో ఎక్కుపెట్టి విరిచి జగన్మాత అయిన సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఈ అద్భుతమైన జననం మరియు కళ్యాణం ఒకే తిథినాడు జరగడం వల్లే నేటికీ భక్తులందరూ శ్రీరామనవమిని రాముడి పుట్టినరోజుగా, సీతారాముల కళ్యాణ మహోత్సవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక రాముడికి హనుమంతుడికి మధ్య ఉన్న బంధం కేవలం యజమాని భక్తుడిది కాదు, అది ఒక అభేద్యమైన ప్రాణబంధం. సీతమ్మ జాడకోసం లంకను దహించి, లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవనీ పర్వతాన్నే మోసుకొచ్చి, రాముడి ప్రతి అడుగులోనూ నీడలా నిలిచిన హనుమంతుడు చివరికి తన గుండెను చీల్చి అందులో సీతారాముల రూపాన్ని చూపిస్తూ రాముడు లేని చోటు లేదు, రామనామం లేని గాలి లేదు అని చాటి చెప్పాడు. అందుకే ఎక్కడ రామనామం మారుమోగుతుందో అక్కడ హనుమంతుడు కళ్లల్లో ఆనందబాష్పాలతో భక్తుల వెంటే ఉండి కాపాడుతాడని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. జై శ్రీరామ్. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ఈ వేడుక మరింత అద్భుతంగా జరుగుతుంది. నూతనంగా నిర్మితమైన భవ్య రామమందిరంలో సరయూ నదీ జలాలతో రామయ్యకు అభిషేకం చేసి, దేశ విదేశాల నుండి వచ్చిన లక్షలాది భక్తుల జయజయధ్వానాల మధ్య సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా, కనుల పండుగగా నిర్వహిస్తారు. వేద పండితులైన బ్రాహ్మణులు వేదమంత్రాల ఉచ్చారణతో పవిత్ర జలాలతో రామయ్యను మరియు సీతమ్మను అభిషేకించి సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు. పట్టు వస్త్రాలు, రత్నఖచిత ఆభరణాలతో, పూలదండలతో దివ్యదంపతులను అలంకరించి దేవతలు కూడా మురిసిపోయేలా చేస్తారు. వేడుక చివరలో బ్రాహ్మణులు వేదమంత్రాల సాక్షిగా సీతారాముల శిరస్సులపై ముత్యాల తలంబ్రాలను పోస్తారు. ఈ దృశ్యం వీక్షించిన భక్తులు ఆనందపరవశులై జయ జయధ్వానాలు చేస్తారు. జై శ్రీరామ్.